గురుగారు నాదొక సందేహం అండి. చిన్న పిల్లలకి మెడలో దేవుడి లాకెట్ వేయిస్తాం కదా, పీరియడ్స్ సమయంలో ఉండొచ్చు, దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వండి అండి. భార్యాభర్త కలిసి టైంలో ఎలా ఉండాలి కొంచెం చెప్పండి అని అడిగారు. మంచి ప్రశ్నలు ఇవన్నీ కూడా, ఒక మంచి ప్రశ్నలే. దేవుడు ఉంగరాలు తీసేయడం కొంతమందికి ఉంటుంది. ఇప్పుడు అంటే మీకు శరీరం పైన ఉన్నటువంటి ఉంగరాలు లాకెట్ల మీదనే దేవుడు నాడా? మరి మీరు అంతరాత్మలో భగవంతుడు లేడా? దేహమే దేవాలయం, జీవుడే సనాతన ధర్మం. అంటే కొన్ని బయటి కనబడేటువంటి ఆచార వ్యవహారాలు వేరు, భౌతికమైన ఆహార వ్యవహారాలు వేరు, కొంత రహస్యమైనటువంటి వ్యవహారాలు వేరు. కాబట్టి మనం తప్పకుండా మీకు వీలైతే ఉంగరాలవన్నీ తీసేయచ్చు. మరి బ్రాహ్మణుడు యజ్ఞోపవీతం ఏం చేయాలి? యజ్ఞోపవీతం పరమ పవిత్రమైనది. మరి యజ్ఞోపవీతం రోజు తీసి పక్కన పెడతాడా? అసలు దాన్ని ముట్టుకోవద్దు. కాబట్టి నివీతిగా వేసుకున్నటువంటి కొంతమంది భార్యాభర్తలు కలిసినప్పుడు, అశౌచానికి ఉన్నప్పుడు మళ్ళీ యజ్ఞోపవీతం మార్చుకోవడం, మల విసర్జన వెళ్ళినప్పుడు చెవుని ఉపవీతిగా వేసుకోవడం, ఇలా చేసుకుంటారు. కాబట్టి దానికేమి ఇబ్బంది లేదండి. ఉంగరాలు ఉన్నందువలన, అలాగే పిల్లల లాకెట్లు మెళ్ళ ఉన్నందువలన దానికి ఎటువంటి దోషం లేదండి. లాకెట్ ఉండవచ్చును. అదే మనం రోజులు మీకు అసౌకర్యం అనిపించింది, ఆ 4 రోజులు ఆ లాకెట్ తీసేసి మీరు పిల్లలేమని చెప్పండి. యాక్చువల్గా మా ఇంట్లో దారం వేసి కూడా పిల్లల్ని ముట్టుకొనివ్వం. కాబట్టి మీరు అటువంటి అసౌకర్యం అనుకుంటే ఆ లాకెట్ తీసేసి మీరు పిల్లల్ని మీరు ముట్టుకోవచ్చు అండి, దానికి ఇబ్బంది లేదు. ఉన్నా దోషం లేదని చెప్తున్నాను నేను. ఓకేనా? శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. మరి మీరు మన ఛానల్ని, ఆస్ట్రో సిండికేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ నమస్కారం.